పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో పలమనేరుతో ఒక మహా అనుబంధం ఉంది. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ప్రారంభమైనప్పుడు మరి పత్రిసారు అక్కడక్కడక్కడ ధ్యాన కేంద్రాలు నెలకొల్పుతూ వస్తున్న క్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రారంభమైన మొట్టమొదట్లో ప్రారంభించిన ధ్యాన కేంద్రంలో ఒకానొక సొసైటీ పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్. సో ఈ పలమనేరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంటు ఇక్కడ ఒక మహత్తరమైన విషయము, మహత్తరమైన జ్ఞానం ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది. సో అందులో ముఖ్యులు ఇక్కడ భగవద్గీతకి చాలా గొప్ప ప్రాచుర్యం వచ్చింది, చాలా ప్రాధాన్యత ఇచ్చింది ధ్యానం వైపు. సో ఈ పలమనేరు పిరమిడ్ పేరే గురువుగారు శ్రీకృష్ణ పిరమిడ్ అని మహాశక్తి క్షేత్రం అని ఇవ్వడం జరిగింది. ఈ పేరు వచ్చింది, ఆ వచ్చిన తర్వాత ఇక్కడ భగవద్గీత అంతలా ఉద్భవించింది అని చెప్పచ్చు. సో దానికి ముఖ్య పాత్రను వహించిన వారిలో మన జీసీ బాలాజీ గారు, వారు ఇక్కడ పలమనేరు పిరమిడ్ని ఇక్కడ నిర్వహిస్తూ మరి ఈ సరౌండింగ్స్ ప్రాంతాల్లో ఏ ధ్యానం క్లాస్ జరిగినా మరి వెళ్ళి వారి యొక్క గీతామృతాన్ని పంచి, అలాగే మహాకరుణని విస్తారంగా వ్యాప్తి చేస్తూ ప్రతి వారంలో ఒకరోజు ధ్యాన గ్రామీణం పేరుతో మరి ధ్యాన గ్రామీణాన్ని నిర్వహిస్తూ, అలాగే ప్రతిరోజు శ్రీకృష్ణ పిరమిడ్లో ధ్యాన సత్సంగాలను నిర్వహిస్తూ, అఖండ ధ్యానాలని నిర్వహిస్తూ మరి అనేక కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తూ వీరు ఉన్నతమైన ధ్యాన సేవ చక్రవర్తిగా మరి విరాజిల్లుతున్నారు మన పలమనేరులో. నమస్కారం సార్, బాలాజీ సార్. సార్, మేము జీతవనం ప్రారంభమైనప్పటి నుంచి మీతో మాకు చాలా ఆత్మీయత ఉంది. మంచి మనకి ఒక అన్నదమ్ముల అనుబంధం ఉంది. ఎప్పుడు ఎక్కడ కలిసినా ఒక మంచి రెస్పెక్టివ్గా పలకరింపు ఉంటుంది. సో మీరు ఈ భగవద్గీతకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి, ధ్యానానికి, ఆ భగవద్గీతకు ఉన్న అనుబంధాన్ని చెప్పాల్సిందిగా నేను కోరుకుంటున్నాను సార్. 2011లో పత్రిసారు పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరానికి వారి అమృత హస్తాలతో భూమి పూజ చేశారు. మరి 2013 నవంబర్ 28వ తేదీన ఈ పిరమిడ్ స్టార్ట్ అయింది, అంటే వర్క్ స్టార్ట్ అయింది. మరి అలాగే 2014కి పిరమిడ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ అయిపోయిన తర్వాత 2014 జూన్ జూలై కల్లా సీలింగ్ అంతా అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ నా వర్క్ ఏమి అని నా ప్రశ్న అన్నమాట. నేను ఏదైనా యూనివర్సిటీ నుంచి తీసుకుంటాను, నేను అడుగుతాను మరి నా వర్క్ ఏమి అని. మరి అలాంటి అప్పుడు మా ఇంటి పైన 2011లో ఒక పిరమిడ్ కట్టుకున్నాము. నేను రోజు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ధ్యానం చేస్తాను. మధ్యాహ్నం పూట నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒక దివ్య అద్భుతమైన ఒక చైతన్యం, అంటే ఆయన ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఒక దివ్య అనుభూతిని నేను పొందాను ఆ రోజు మధ్యాహ్నము. ఎంత ఆనందాన్ని పొందానంటే చెప్పలేనంత ఆనందాన్ని నేను ఆ రోజు పొందాను. మరి ఆ దివ్య చైతన్యం నుంచి వచ్చిన ఒక సందేశమే భగవద్గీత చెప్పు అని. నాకు అంతవరకు కూడా ఆలోచన కూడా లేదు. మరి ఎప్పుడైతే ఆ దివ్య చైతన్యం నుంచి నేను ఒక సందేశాన్ని నేను తీసుకున్నానో, నేను ఏది కూడా కొట్టి పారాయను, గుడ్డి నమ్మకాలుగా పారాయను. ఎందుకంటే నేను అనుభవించినటువంటి ఆనందం అది దివ్య పారవశ్యము. ఆ పారవశ్యము మరి ఆ పరమాత్మ యొక్క సందేశాన్ని నేను తీసుకొని మరి అలాగా నాతో చక్కటి అనుబంధం ఉన్నటువంటి ఇంకొక బాలాజీ సార్, ఆయన పేరు కూడా బాలాజీ, మరి ఇంకొక గాంధీ సార్, ఇలా మేము ముగ్గురం ఒక్కొక్క రోజు భగవద్గీత చెప్పాలి అనుకున్నాము. మరి అలాగా 2015 జనవరి 26, 27, 28 తేదీల్లో మొట్టమొదట భగవద్గీత యజ్ఞాన్ని మేము ప్రారంభించడం జరిగింది. మరి అలాగా 56 యజ్ఞాల వరకు ముగ్గురు కలిసి చేశాము. తర్వాత 7 రోజులు చేయాలని చెప్పేసి ఎవరికి వాళ్ళుగా
చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా ఎవరికి వాళ్ళు 7 రోజులు ఆ భగవద్గీతని అందిస్తూ ఉన్నాము. మరి భగవద్గీత 6వ అధ్యాయంలో ధ్యానం గురించి చక్కగా చెప్తారనమాట. ఎంతో అద్భుతంగా. అంటే మామూలుగా అందరూ కూడా ఏం చేస్తారంటే భగవద్గీతలో ఏదో చెప్తారు, కానీ ధ్యానాన్ని గురించి కూడా చక్కగా వివరించబడి ఉంది. మరి ఆ అన్నిటిని కూడా భగవద్గీతలో ఏదైతే ధ్యానానికి దగ్గరగా ఉన్న శ్లోకాలన్నీ కూడా ప్రతి పల్లకి, అంటే 7 రోజులు ఒక యజ్ఞం చేస్తాము. మరి యజ్ఞంలో ఆ భగవద్గీతలో ఉన్న సారాన్నంతా కూడా మేము అందిస్తాం. సో ధ్యానం అందరూ చేయాలి. ధ్యానం ద్వారా మాత్రమే కర్మ దగ్ధమవుతుంది, ఇంకా వేరే ఏది కూడా లేదనమాట. సో అది అందుకని మేము భగవద్గీతని, అది పరమాత్మ మాకు 2014లో అందించిన సందేశము. ఆయన చెప్పకపోతే ఆలోచన కూడా లేదు. మరి ఇప్పటి వరకు కూడా, అంటే ఒక భగవద్గీత చేస్తూ ఉన్నామంటే ఇప్పటి వరకు కూడా ఆయనే నన్ను నడిపిస్తూ ఉన్నాడు. సో ఇప్పటి వరకు దగ్గర 93 యజ్ఞాలు చేశాము. 93 అయ్యాయి. అంటే 108 సంకల్పం, అంటే వారు చెప్పింది నాకు అది 108. అంటే ఒక ఏదైనా చేస్తే సో ఒక టార్గెట్ అనేది ఉండాలి. కాబట్టి ఒక 108 యజ్ఞాలు చేయాలనే సంకల్పంతో 2015 స్టార్ట్ చేశాము. సో ఇప్పటి వరకు 92 యజ్ఞాలు కంప్లీట్ చేశాము. మరి ఈ ధ్యానాన్ని, భగవద్గీతలో చెప్పినటువంటి ఆ సందేశాన్ని ప్రతి పల్లెకి ఇలా అందిస్తూ ఉన్నాం. అది సార్. సార్, అయితే ఈ ధ్యాన గ్రామీణాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు మీరు. ఈ భగవద్గీత ప్రభావము ఎలా చూపుతుంది వాళ్ళపై, వాళ్ళ జీవితాల్లో మార్పు? మీరు చాలా చక్కగా వివరిస్తారు. ధ్యానం ఒక గొప్పతనము, శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు, మీ జీవితంలో ఈ భగవద్గీత ఎలా పనిచేస్తుంది అని మీ యొక్క ప్రసంగాలలో, మీ యొక్క క్లాసులలో చాలా బాగుంటుంది. తర్వాత ప్రాక్టికల్గా కూడా మీరు చేసి చూపిస్తుంటారు. సో ఒక మంచి సంఘటనలు, మంచి భగవద్గీత ధ్యానం, ఈ రెండు ప్రభావితమైనంగా జరిగిన ఒక సంఘటన చెప్తే ఎంతోమందికి భగవద్గీత కేవలం ధ్యానం కోసం మాత్రమే ఉంది. ఏదో ఇప్పుడు కొంతమంది ఎలా అంటే భగవద్గీతని చనిపోయినప్పుడు పెడుతున్నారు. అది చాలా బాధాకరం. యాక్చువల్గా భగవద్గీత అనేది ఒక జీవిత గ్రంథం, ఒక వ్యక్తిని సంపూర్ణంగా మార్చేసేది, ఒక వ్యక్తి సంపూర్ణంగా ఆనందంగా జీవించడానికి కావాల్సిన జ్ఞానం అందులో ఉంది. సో అటువంటిది మీరు ఒక మనిషిని, ఒక వ్యక్తిని శాస్త్రీయంగా జీవించడానికి ఆ భగవద్గీత జ్ఞానాన్ని జోడించి పల్లె ప్రాంతాలలో జనాల్ని అద్భుతమైన మార్పుని తీసుకొచ్చారు. ఆ మార్పులలో ఒక మంచి మార్పు మన మాస్టర్స్కి తెలియజేసిందిగా కోరుకుంటున్నాను సార్. ఈ పల్లెల్లో మనకి ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా అమాయకంగా ఉంటారు. అంటే నమ్మితే వాళ్ళు ఏదైనా చేస్తారు. మరి ఇక్కడ మనకి భగవద్గీత ధ్యాన ప్రచారానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే, మనకి ఈ సమాజంలో ముఖ్య గ్రంథాలు ఉన్నాయి. అంటే మనం ఎలా జీవించాలి అనే గ్రంథాల్లో ఒక అద్భుతమైన గ్రంథం ఏదైనా ఉందంటే అది భగవద్గీత. అంటే ఎస్, మరి రాజుల్లో అద్భుతమైన మహాచక్రవర్తిలాగా మనకి భగవద్గీత. మరి ఈ భగవద్గీత ద్వారా, అంటే వాళ్ళు మామూలుగా ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చెప్తూ ఉంటారు. చాలామంది, ఎంతోమంది చెప్తూ ఉన్నారు, చాలా సంతోషం. కానీ ధ్యానాన్ని కూడా జోడించాలి. ఆ జోడించి చెప్పినప్పుడు సో వాళ్ళల్లో ఎంతోమంది, సార్ మాకు ఇంతవరకు ఇలాంటి జ్ఞానం మేము వినలేదు, వేరే, అంటే ఇది ఎలా ఉంటుంది అంటే టైం పాస్ కాకుండా, అంటే వాళ్ళు అంతవరకు ఎలా ఉందంటే ఒక టైం పాస్ లాగా మాకు ఉంది, కానీ ఈరోజు మీరు ఎలా జీవించారో మాకు చెప్పారు, ఎలా ఉండాలో చెప్పారు, అంటే నిష్కామ కర్మ యోగాన్ని చెప్పారు, మనము ఏ ఫలితాన్ని ఆశించకుండా చేయాలని చెప్పారు, మరి అలాగే ధైర్యంగా ఉండాలని చెప్పారు. సో అద్భుతమైన వర్డ్ సార్. ఇది పరమాత్మ మొట్టమొదటి చెప్పిందే ధైర్యం. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక దానికి భయపడుతూనే ఉంటాడు. సో ఇలాగా ఎన్నో ప్రాంతాల నుంచి, ఒక ప్రాంతం కాదు, ఎక్కడ భగవద్గీత జరిగినా వాళ్ళు ఎంతోమంది ఆ దేవుళ్ళలాగానే చూసేవాళ్ళు.
సార్ మా కృష్ణుడే వచ్చి చెప్తున్నారేమో అనిపిస్తుంది అని. అది వాళ్ళ అభిమానం కావచ్చు. కాకపోతే చాలా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. మా ఊర్లో కూడా ఒక ధ్యాన మందిరం కట్టుకోవాలని చెప్పేసి కొన్ని గ్రామాల్లో పిరమిడ్లు కూడా నిర్మించుకోవడం జరిగింది. అంటే సో ఇలాగా వాళ్ళు అంటే ధ్యానంలో ఇంత గొప్పతనం ఉందా మాకు తెలియదు. భగవద్గీతలో ధ్యానం గురించి చెప్పారా, మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదు అట్లా. సో ఇలా మనము వాళ్ళకి అర్థమయ్యే విధంగా 1వ తరగతి అయినా ఏమీ తెలియని వాడికైనా కూడా అర్థమయ్యే విధంగా ఆ భగవద్గీతని అందిస్తున్నాము. అది ఆ పరమాత్మకే చెల్లుతుంది. ఏది చేసినా కానీ ఆయనదే నేను నడిపిస్తూ ఉంటాడు ఆయన, అంతే. నేను జస్ట్ అలా ఒక ఉపకరణంలాగా ఉంటాను, అంతే. సరే, భగవద్గీత మీ జీవితంలోకి వచ్చింది. అలాగే ఈ పలమనేరులో పత్రిసారు శ్రీకృష్ణ పిరమిడ్ అని కూడా పెట్టారు. సో వీటి రెండిటికి చాలా గొప్ప సంబంధం ఉంది. ఎందుకంటే భగవద్గీత పుట్టడము శ్రీకృష్ణ భగవానుల ద్వారా. సో ఈ అనుభవం మీకు ఏమన్నా ముందుటి నుంచి ఉందా? అంటే పత్రిసారు పేరు పెట్టిన తర్వాత మీ జీవితాల్లోకి భగవద్గీత వచ్చిందా, లేదా ముందే భగవద్గీత ఉందా? మీకు భగవద్గీత రావడం వల్ల కృష్ణ పరమాత్మను పేరు పెట్టాడా సారు, లేదా శ్రీకృష్ణ పరమాత్మ పేరు వచ్చిన తర్వాత మీకు ఈ భగవద్గీత జ్ఞానం ప్రవేశించిందా? సో దీనికి ఉన్న లింకప్ ఏంటి సార్? అంటే ఇక్కడే ఇప్పుడు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక భగవద్గీతకి ఒక మంచి బ్రాండ్ నేమ్ తీసుకొచ్చారు. పలమనేరు మాస్టర్స్ భగవద్గీత చాలా బాగా చెప్తారు. ఒక 3 రోజులు కానీ ఇట్లా 7 రోజులు కానీ చాలా సులభ రీతిలో అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది ఈ ప్రాంతంతో పాటు మన రాష్ట్రంలో ఉన్న అందరు మాస్టర్స్కు తెలుసు. అరే మీకు ఈ లింకు మీకు ఏమన్నా ఉందా అనేది ఈ ఆధ్యాత్మిక పరంగా వివరించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మంచిగా ప్రశ్న వేశారు. సో మొట్టమొదట అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా మీకు ఈ భగవద్గీత పట్ల అనుబంధం ఉందా అని అడుగుతున్నారు సార్. భగవద్గీత నాకు 14 సంవత్సరాల వయసులో మా నాన్న ఒక చిన్న బుక్ తీయించారు, భగవద్గీత చిన్న బుక్. నేను అప్పుడు చదివినాను, కానీ నాకేం అర్థమయ్యేది కాదు, ఏం అర్థం కాలేదు కూడా. కానీ ఎప్పుడైతే నేను 2005లో ఈ ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టాను, 2005లో నాకు ధ్యాన పరిచయం కలిగింది. తిరుపతి మహతి ఆడిటోరియంలో నేను మొట్టమొదట ధ్యానం నేర్చుకున్నాను. మరి 2007లో పిరమిడ్ సొసైటీలోకి నేను అడుగుపెట్టాను. మరి అక్కడ 2007లో పలమనేరు పట్టణంలో ఒక కేర్ సెంటరు పత్రిసారు చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది. మరి ఆ కేర్ సెంటర్ కాదు, పలమనేరులో ఒక అద్భుతమైన పిరమిడ్ ఉండాలని చెప్పేసి సారు చెప్పారు. సరే, మన మాస్టర్లు సారు ఏ మాట చెప్తే అది వేదం కదా, ఆ మాట వచ్చిందంటే మరి చేయాలి కదా, అది అవుతుంది. సార్ ఏం చెప్పినా అది అవుతుంది. కాబట్టి అలా మనం సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ ఓనర్ మనకి ఏదైతే కేర్ సెంటర్ ఇచ్చారో ఆ బిల్డింగ్ ఓనరే 100కు 100 ఫ్రీగా ఇవ్వడం జరిగింది. 100కు 100 అంటే వాళ్ళది ఇప్పుడు మనం ఏదైతే ప్రజెంట్ ఇక్కడ ఉన్నామో ఈ పిరమిడ్ స్థలదాత టి రవీంద్ర శెట్టి సారు, విజయలక్ష్మి మేడం, ఆ దంపతులు మనకి ఫ్రీగా పత్రిసార్ చేతుల మీదుగా ఆ రోజు 2011లో వాళ్ళు సార్కు ఆ డాక్యుమెంట్స్ అంతా ఇచ్చారు. ఇచ్చి సార్ మీదే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అలా సారు మొట్టమొదటే ఇది కృష్ణా పిరమిడ్ అని ఓపెన్ కాకముందే ఆ కృష్ణా పిరమిడ్ అని పేరు వచ్చింది ఈ పిరమిడ్కి. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ అర్హత భగవద్గీత నేను చెప్పడానికి మొట్టమొదటి అర్హత నాకు నిజంగా చెప్పాలంటే భగవద్గీత ఎటువంటి జ్ఞానం లేదు. ఇక్కడ అర్హత వచ్చిందంటే కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే వచ్చింది. ఈ ధ్యానం చేయకపోతే ఈ స్థితిలో ఉండేవాళ్ళం కానే కాదు. మరి అలాగే ఈ పిరమిడ్ నిర్మాణం చేయకపోతే కూడా నేను భగవద్గీత చెప్పలేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పిరమిడ్ నిర్మాణంలో సుమారుగా మా ట్రస్ట్ మెంబర్లు, యాక్టివ్ మెంబర్లు అందరూ కూడా చాలా అద్భుతంగా దీనికి పనిచేస్తారు. అలాగే ఇక్కడ 1.5 year శ్రీనివాస్ గాంధీ సారు నేను 1.5 year ఇక్కడే ఉండిపోయాం ఈ పిరమిడ్ కోసం.
సో టోటల్గా తెల్లవారితో వస్తే సాయంత్రం వెళ్ళేవాళ్ళం. 1.5 year దీనికి కష్టపడ్డాం. ట్రస్ట్ మెంబర్లు అందరూ కష్టపడ్డారు, కానీ మేము ఇక్కడ ఇద్దరం ఉండిపోయి అలా పూర్తిగా లీనమయ్యాము. సో ఇక్కడ ఏమంటే ఈ ప్లేస్ని మరి విద్యాప్రకాశానంద స్వామి సెలెక్ట్ చేశారనమాట. అంటే ఆయన గీతా యజ్ఞాలు చేసి పలమనేరులో 18 రోజులు గీతా యజ్ఞాలు చేసి ఆయన వెళ్తూ ఎవరిదో ప్లేస్ కూడా తెలియదు ఇది. అవును, శుకబ్రహ్మాశ్రమం విద్యాప్రకాష్. అవును సార్, ఆయన సెలెక్ట్ చేశారు. అవును సార్, అది ఈ ప్లేస్ ఎవరిది కూడా తెలియదు ఆయనకి. అలా ఆడ కారు నిలపండి అని చెప్పేసి ఆడ నుంచి నడుచుకుంటా వచ్చి ఇక్కడ ఒక గట్టు ఉంటే ఆడ కూర్చొని ఇక్కడ మీరు గీతా మందిరం కట్టండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. మన వాళ్ళు సెర్చ్ చేసి అది లాస్ట్కి ఏమంటే రవీంద్ర శెట్టి సార్ది. సో ఆయనకి తెలియదు, స్వామీజీకి తెలియదు అసలు ఎవరిదని కూడా. మరి ఆయన సరే అందరూ ట్రస్ట్ మెంబర్లంతా కూడా అప్పుడు ఆ టైంలో అడగడము, మన ట్రస్ట్ రవీంద్ర శెట్టి సారు దానికి ఒప్పుకోవడము. అప్పుడు 1 ఎకరా 70 సెంట్లు ఇది. సో ఆ గీతా మందిరం కట్టడానికి అప్పుడు ఇచ్చారు. తర్వాత మనకి 2011లో మళ్ళా మనం పిరమిడ్కి వెతుకుతా ఉన్నప్పుడు ఆయన సరే ఈ ప్లేస్ ఖాళీగా ఉంది కాబట్టి మనం ఎందుకంటే ఆయన ఇచ్చిన కేర్ సెంటర్లోనే ఉన్నాం, ఆయన రూమ్లోనే కాబట్టి ఆయన మంచి హృదయంతో ఇచ్చారు ఈ ప్లేస్ని. అలాగా అంటే గీతా మందిరం ఆయన సెలెక్ట్ చేశారు. ఈ ప్లేస్కి అంత ప్రాముఖ్యత ఉంది. ఇది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం. ఎంతోమంది యాస్టల్గా ఇక్కడికి ఎంతోమంది వస్తూ ఉంటారు, ఫిజికల్గా కాకుండా. అది చాలామంది వచ్చి చూసినప్పుడు అంటే థర్డ్ ఐ మాస్టర్లు ఉంటారు కదా కొంతమంది. సో వాళ్ళు పలమనేరు పిరమిడ్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పడం ఏమంటే, మీరు ఇక్కడ సైలెన్స్గా ఉండండి, ఎక్కువ అప్పుడప్పుడు ఋషులు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ఉంటారు, మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పేసి అలా చెప్పడం జరిగింది. స్టార్టింగ్లోనే చెప్పారు. సో కాబట్టి అలా గీతా మందిరం అనేది ఇక్కడ వచ్చింది. అలాగే కృష్ణా పిరమిడ్ ధ్యాన మందిరం అనేది వచ్చింది. మరి దాని ప్రభావం అంటే నేను ధ్యానం చేయడం, మరి ధ్యానంతో పాటు ఈ కృష్ణా పిరమిడ్కి వర్క్ చేయడం వల్ల సో ఆ పరమాత్మతో నాకు లింక్ ఏర్పడిందేమో అనిపిస్తుంది. అంటే ఆయన ఎవరికైనా చెప్పచ్చు కదా, మరి ఏమి భగవద్గీత తెలియని నాకు వచ్చి అంటే ధ్యానం చేయబట్టే కదా నాకు అర్హత, ఆయనతో కనెక్షన్ అనేది ఏర్పడింది. ధ్యానం చేయకపోతే అర్హత లేదు కదా. కాబట్టి నా జీవితంలో ఒక కనెక్షన్ ఏర్పడడానికి ఈ ధ్యానం అనేది నాకు ఉపయోగపడింది. పత్రిసారు వేరే వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు పరిమితంగా ధ్యానం చేయండి అని చెప్తారు, అలాగే నేర్పిస్తారు కూడా. కానీ పత్రిసారు, నాయన నీకు ఎంత టైం అయితే కానీ నీ వర్క్ వదులుకోకుండా నీ వర్క్ చేయి, నీ పని చేసుకో, నీ కుటుంబాన్ని వదలొద్దు, నీ కుటుంబాన్ని చూసుకో, ధ్యానం చెయ్యి, గంటలు సాధన చెయ్యి. మరి ఆయన చెప్పినటువంటి ఆ అద్భుతమైన మాట గంటలు సాధన అలాగా చేయడం వల్ల మాత్రమే నాకు ఆ పరమాత్మతో ఆ కనెక్షన్ ఏర్పడింది. మరి ఆయన నాకు సందేశం ఇచ్చారు. సో అందువల్ల నేను ఈరోజు భగవద్గీత చెప్తున్నాను. నాకు వచ్చిన సందేశాన్ని అంటే ఎక్కువగా నేను ధ్యానంలోనే ఆ శ్లోకానికి ఎలా చెప్పాలని కూడా ఎక్కువగా నాకు గైడ్ చేస్తూ ఉంటారు. అంటే అందరూ ఒకే రకంగా చెప్తారు, అలా కాకుండా డిఫరెంట్గా ఉండాలంటే మరి అది కూడా ఎక్కువగా నాకు భగవద్గీత శ్లోకాలకి మీనింగు గురువుల ద్వారానే వస్తుంది. సోర్స్ ద్వారానే దాన్ని తీసుకొని నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను. అంటే ఎవరికి ఎలాంటి అర్థం అంటే మనం పోయేదే ఎక్కువగా గ్రామీణాల్లోనే చెప్తూ ఉంటాం కాబట్టి సో వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి సో ఆ విధంగా ధ్యానం వల్ల నాకు అర్హత వచ్చింది అని నేను భావిస్తున్నాను సార్. అది. థ్యాంక్ యూ సార్. మరి ఈ శ్రీకృష్ణ పిరమిడ్ మీ యొక్క ధ్యాన ప్రయాణం, మీ యొక్క ధ్యాన ప్రచారం, మీ యొక్క అహింసా ప్రచారం, ఈ పిరమిడ్ ఒక గొప్పతనం, దానికంటే ముఖ్యంగా శ్రీ విద్యాప్రకాశానందగిరి వారు ఇక్కడికి వచ్చి నడియాడి ఈ ప్లేస్ని, ఈ పిరమిడ్కి అప్పుడే వారు దీన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే
ఆయన భగవద్గీతకి మరో కృష్ణ పరమాత్ముడు అనుకోవచ్చు మనం మన ప్రాంతంలో. ఆయన భగవద్గీతని అంత సులభంగా బోధించాడు ప్రజలకి. సో అటువంటి మహనీయుడు ముందే ఇక్కడ సెలెక్ట్ చేసి పెట్టాడు. సో వాళ్ళందరూ మిమ్మల్ని ఎంచుకున్నారు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ సార్ ఇది. ఈ పిరమిడ్ని అందరూ దర్శించాలి. ఇక్కడ శ్రీకృష్ణ ఆ పరమాత్మ యొక్క వైబ్రేషన్స్ మహా అద్భుతంగా ఉన్నాయి. సో దయచేసి అవసరం ఉన్న వాళ్ళు, ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా దర్శించి ధ్యానం చేసుకోవాలని నేను కోరుకుంటాను. అలాగే సార్, మీకు జీతవనానికి ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. సో జీతవనం గురించి చెప్పాలని నేను కోరుకుంటున్నాను సార్. చిత్తూరు జిల్లాలోనే ఒక అద్భుతమైన ఎనర్జీ, అంటే అప్పుడు పిరమిడ్లు తక్కువ ఉండేవి. జీతవనంలో మొట్టమొదట ఒక పిరమిడ్ కట్టి ఉన్నారు, ఫస్ట్ మదర్ పిరమిడ్. సో అప్పుడు మేము పౌర్ణమి ధ్యానాలకి వెళ్ళేవాళ్ళం. నెల లేదా మార్చి నెల పౌర్ణమి ధ్యానాలకి వెళ్ళేవాళ్ళం. అలాగా మాకు పరిచయం ఏర్పడింది. మేము గమనించింది ఏమంటే, మేము రాత్రి 10కి పోయినా సో మన సుధాకర్ సారు, ప్రభాకర్ సారు వాళ్ళ మిస్సెస్ వాళ్ళు ఎంత ఆప్యాయంగా పలకరిస్తారంటే, పలకరించి మీరు ఫస్ట్ భోజనం తినండి మళ్ళీ ధ్యానానికి వెళ్దురు అంటే, అంత రాత్రిలో పోయినా భోజనం పెట్టి అంత ఆప్యాయంగా పలకరించి సో మళ్ళీ మేము ఆ పౌర్ణమి ధ్యానాలకి వెళ్ళేవాళ్ళము. సో ఫస్ట్ మాకు అనుబంధం ఏర్పడడానికి చూడబో ఈ టైంలో వస్తే అసలు ఎవరి పాటికి వాళ్ళు పడుకుంటారు, అంటే ఎంతో దూరం కదా. మరి అలా ఇంత ప్రేమగా పిలిచి మేల్కొని మాకు భోజనం పెట్టి, అంటే ఏ టైంలో పోయినా అలా చేసేవాళ్ళు. సో అలా చాలా అద్భుతమైన ప్లేస్ అది. ఎంతో ఎనర్జీ, అంటే ఎక్కడో మేము ధ్యానం 2005 నుంచి చేస్తున్నా కానీ ఒక అనుభూతి చెందేవాళ్ళం జీతవనంలో సార్. ఒక మంచి అనుభూతి పొందేవాళ్ళం. ఎస్. మరి అలాగే నాకు సుధాకర్ సార్తో కొంచెం చాలా అంటే మంచి అనుభవం ఉంది. నాకు ఆప్తుడు, అంటే నాకు ఎందుకో కొంతమందిని చూస్తే నాకు, అంటే ప్రభాకర్ సార్ ఉన్నా కానీ సార్తో నాకు ఎక్కువ పరిచయం లేదు. సుధాకర్ సార్తో నాకు ఎంతో మంచి అనుభవం ఉంది. ఆయనతో ఎంతో ప్రేమపూర్వకంగా నాతో మాట్లాడేవాడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నాకు. మరి అలాగా మా అనుబంధం ఆ 2011-12లో చాలా, అంటే ఎక్కువసార్లు పోవడం వల్ల అంత ప్రేమని అక్కడ మేము పొందాము. అలాగే మంచి ధ్యాన అనుభవాలను కూడా అక్కడ నేను పొందడం జరిగింది సార్. అలాగే ఈసారి మనము సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం 10 చేరుకున్నాం సార్. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఆ ప్రారంభం నుంచి మీరున్నారు, అక్కడ చూస్తున్నారు ప్రతి యజ్ఞము. పత్రి సార్తో ఉన్నప్పుడు మీరు రాకుండా ఏ యజ్ఞం ఇంతవరకు లేదు. ప్రతి యజ్ఞంలో మీరు పాల్గొన్నారు, 9 యజ్ఞాలలో. ఈసారి 10వ యజ్ఞాన్ని కూడా మరింత విశిష్టంగా, అంటే ఉదయం 3 గంటలు, అలాగే మధ్యాహ్నం కూడా 2 గంటలు ధ్యానం, సంగీతనాద ధ్యానం ఏర్పాటు చేశాము. సో ఇన్ని సంవత్సరాల అనుబంధము, ధ్యానం యొక్క తర్వాత సంభ్రమం యొక్క విశేషాలని మన ధ్యానులందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను సార్. ఓకే సార్, చాలా అద్భుతం సార్. మరి జీతవనంలో ఒక పిరమిడ్ నుంచి ఈరోజు సుమారుగా మనకి దాదాపు 80 పైచిలుకు పిరమిడ్లు నిర్మాణంలో ఉన్నాయి. అద్భుతంగా నిర్మించి ఎంతో అద్భుతమైన క్షేత్రము. మరి నాకు సుధాకర్ సార్ చెప్పేవాళ్ళు అనమాట వెళ్ళినప్పుడు, సార్ మనము ఈ సంక్రాంతి సంబరాలకి వచ్చే వాళ్ళందరికీ ఉచితంగా అందరికీ వసతి కల్పించాలి. అంటే అప్పుడు తక్కువ ఉండేవి, కానీ ఏం చేసేవాళ్ళంటే మనం ఉచితంగా అందరికీ ఇవ్వాలి, మళ్ళీ ఎప్పుడు వచ్చినా ఉచితంగా మనం భోజనం పెట్టాలి. ఇదే మాట నాకు పదే చెప్పేవాళ్ళు అనమాట. ఎప్పుడు పోయినా ఈ మాట చెప్పేవాళ్ళు. ఏమంటే, సార్ మనం అందరికీ ఉచితంగా ఆహారం అందివ్వాలి, అలాగే ఉచితంగా వచ్చిన వాళ్ళందరికీ వసతి ఇవ్వాలి. సో ఆ లక్ష్యంతో, అంటే 108 పిరమిడ్ల నిర్మాణం జరగాలి అనుకున్నారు. సో 80 పైచిలుకు వరకు ఇప్పుడు 86 ఆ పిరమిడ్లు వచ్చేసాయి. ఇంకా చాలా అద్భుతంగా అది కంప్లీట్ అవుతుంది. కానీ అక్కడ ఎంత ఎనర్జీ ఉందంటే, ఒక అద్భుతమైన హై ఎనర్జీ, ఎంతోమంది హై ఎనర్జీ ఉన్న మాస్టర్లు అక్కడ వస్తూ ఉంటారు. మా ఫోటోల్లో కూడా చాలా వెలుగులు, మరి ఎంతో అద్భుతమైనటువంటి ఆ ఫోటోలు కూడా మాకు దొరికాయి, కాంతి.
సో ఆ కాంతి వచ్చిందంటేనే అక్కడ ఋషులు వస్తున్నట్టు. ఆ కాంతి మాకు మేము తీసుకున్న ఎన్నో ఫోటోల్లో మాకు ఉంది. మనం ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు అద్భుతమైన అనారోగ్యాన్ని కూడా బాగా చేసుకున్నారు. ఎంతోమంది, ఒక ఆయన అయితే లివర్ క్యాన్సర్, ఇంకా అతను పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది లివర్. సో ఇలా ఆయన సిఎంసిలో అది అంటే లివరే మార్చాల, అది పరిస్థితి, అంత కండిషన్. మరి అలాంటి వ్యక్తి సో జేతవనంలో ఒక 20 రోజులు ధ్యానం చేసి, అంటే పర్ డే 9 hours 20 రోజులు ధ్యానం చేసి మళ్ళా ఎక్కడైతే ఆయన సిఎంసిలో ట్రీట్మెంట్ తీసుకున్నాడో అక్కడికి వెళ్తే, సో ఇప్పుడు మీకు లివర్ ఆపరేషన్ మీకు లివర్ మార్చాల్సిన పని లేదు, సో 30 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పుడు లివర్ మార్చాల్సిన పని లేదు, మీకు ట్యాబ్లెట్స్తో నయం అయిపోతుంది అన్నారు. అంటే 20 రోజుల్లోనే సో అంత మార్పు వచ్చిందంటే, అంటే ఇక్కడ మనకి అసలు ఈ హాస్పిటల్స్ అంటే డాక్టర్లకు కూడా అంతుపట్టని విధంగా మార్పు అనేది చూడండి, అంత ఎనర్జీ ఉంది మనకి జేతవనంలో. అంటే డాక్టర్లు కూడా అంతుపట్టదు. అసలు వాళ్ళు అనుకుంటారు ఎలా సాధ్యం ఇదని. మరి అలాంటి ఎంతోమంది, కొన్ని వేల మంది అక్కడ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగా చేసుకున్నారు. అలాంటి అద్భుతమైన శక్తి క్షేత్రం, ఎంతో సంబరాలు. సంక్రాంతి అంటేనే ఆ సంబరాలు, ఆ సంబరాల్ని ధ్యానులందరికీ పంచాలని ఒక అద్భుతమైన ఆ ప్రదేశం, దివ్య ఋషులు వస్తున్నటువంటి ప్రదేశం. కాబట్టి ఆ దివ్య ఋషులు సాంగత్యం, ఫిజికల్ మాస్టర్ల గురువుల యొక్క సందేశాలతో మనకి ప్రతి సంవత్సరము జనవరి 13, 14, 15 తేదీలో అంగరంగ వైభోగంగా సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయి. మరి అక్కడ మనకి భోగితో స్టార్ట్ అవుతుంది. సో ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా అన్నప్రసాదాన్ని చాలా అద్భుతంగా చేస్తారు. మనకి ఇంట్లో ఎలాంటి ప్రేమను చూపిస్తారు, అలాంటి ప్రేమని అందరిపైన, ఒక్కరిపైన కాదు, వెళ్ళిన ప్రతి ఒక్కరిపైన అలాంటి ప్రేమని చూపించే జేతవనంలో ప్రతి సంక్రాంతికి అద్భుతంగా మనకి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి యజ్ఞం ఇది, ఈ 3 రోజులు జరిగేది ఒక యజ్ఞం. అక్కడికి వెళ్ళి మనం అడుగుపెట్టి అక్కడ ఆ ఉదయం ప్రాతకాలం 3 గంటలు ధ్యానం చేస్తారు. మరి అలాగే మరి మధ్య మధ్యలో కూడా మళ్ళీ మనకి నైట్ కూడా మళ్ళీ ధ్యానం ఉంటుంది. సో ఇట్లా చేయడం వల్ల మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఇంకా ఉన్నతంగా ఎదుగుతాం. ఎందుకంటే ఒక ఎనర్జీ ప్లేస్లో చేయాలి మనం ఏది చేసినా. మరి అలాంటి అవకాశాన్ని మనకి కల్పించారు జేతవనం నుంచి. మరి అలాంటి శక్తివంతమైన ప్రదేశంలో 3 రోజులు యజ్ఞం. ఎందుకోసం ఈ 3 రోజులు అంటే అది సంబరాలు ప్లస్ అందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొంటే ఇంకా ఈ భూమి మీద ఇంకా జరగవలసిన మార్పులు, శాంతి నెలకొల్పడం అనేది ఆ ఉద్దేశం కనుక. కాబట్టి ఈ భూమి మీద శాంతి సౌభాగ్యాలు కలగాలి. అలాగే అందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా ధ్యానం చేస్తారు కనుక అది విస్తారంగా అన్ని ప్రాంతాలకి స్ప్రెడ్ అవుతుంది. అంటే ఎక్కడికి వచ్చి ధ్యానం చేసి మళ్ళీ వాళ్ళు వెళ్తారు. సో ఇదేమవుతుంది, ఇక్కడ తీసుకున్న ఎనర్జీ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఈ యజ్ఞాల్లో మనందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ అన్నదాన కార్యక్రమాలకి మళ్ళీ అలాగే ఆ జరిగే సంబరాల్లో మనమందరూ కూడా భాగస్వాములు అవుదాము. ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ప్రభాకర్ సార్కి కృతజ్ఞతలు, అలాగే పిఎంసి ఛానల్కి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి పలమనేరు శ్రీకృష్ణ పిరమిడ్ నుంచి, ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి, శ్రీకృష్ణుడు అంటేనే ధ్యానం, శ్రీకృష్ణుడు అంటేనే పంచడం, శ్రీకృష్ణుడు అంటేనే సెలబ్రేషన్స్, ఈ 3 మనం ఈసారి ఆ వైబ్రేషన్స్ని సంక్రాంతి సంబరాల్లో ఆ పరమాత్మ మనకి అందించారు. సో ఈ కృష్ణా పిరమిడ్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, బాలాజీ సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి వీరెప్పుడు జేతవనానికి వెనువెంట ఉండి ఏమేమి సహాయ సహకారాలు కావాలో ఎప్పుడు అందిస్తుంటుంటారు, ఒక మిత్రభావంతో, ఒక సోదర భావంతో. సో వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.